గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాస్టింగ్ కౌచ్ ఈ మాట సర్వసాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకు వినబడుతూ ఉంటుంది. గతంలో ఎంతోమంది నటీమణులు స్టార్లుగా వెలుగొందినటువంటి వారు, పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా తమ యొక్క అనుభవాల్ని చెప్పుకొని మీడియా ఇంటర్వ్యూల్లో వాపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎక్కడ చూసినా కూడా ఇటు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు, బాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా, మాలీవుడ్ అయినా, ఎక్కడైనా కూడా ఇది చాలా సర్వసాధారణమేమో ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేటువంటి ఒక అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఉంది. మరొకసారి ఈ అంశం తెర మీదకి వచ్చింది. దానికి కారణం ఏంటంటే, కేరళ రాష్ట్రంలో హేమా కమిటీ, ఈ కమిటీ 2017 సంవత్సరంలో ఈ కమిటీని వేయడం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వం 2019 కల్లా రిపోర్టు వచ్చినప్పటికీ కూడా, సిద్ధమైనప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వానికి సమర్పించలేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత 2024 సంవత్సరంలో ఇప్పుడు ఈ కమిటీలో ఒక హేమ అంటే ఆమె జస్టిస్గా ఉన్నారు. అలాగే ఊర్వశి శారద గారు, మరొక మహిళా సభ్యురాలు కూడా ఉన్నారు. 3 రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను తీసుకుని ఈ కమిటీని ఫామ్ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కమిటీ రిపోర్ట్ని సుమారుగా 260 పేజీల రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ కమిటీ రిపోర్ట్లో సంచలనం రేపేటువంటి విషయాలు కేవలం కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. 17 రకాలుగా మహిళా ఆర్టిస్టులు, అది జూనియర్ ఆర్టిస్టుల నుంచి మొదలుకొని హీరోయిన్ల దాకా కూడా ఈ వేధింపులు, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కొంతమంది అప్పుడప్పుడు అడపదడప డేర్ చేసి బయటకు వచ్చినా కూడా సీరియస్గా దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలాలు, సందర్భాలు చాలా చాలా తక్కువని చెప్పాలి. కేవలం కేరళలో మాత్రమే ఉన్నటువంటి సమస్య కాదు, దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడైతే, అది టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, లేదా కర్ణాటక, తమిళనాడు ఎక్కడైనా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ కమిటీ, ముఖ్యంగా ఈ కమిటీ రిపోర్ట్ ఇంత ఆలస్యం ఎందుకైంది, ఇప్పుడు ఎందుకు సబ్మిట్ చేశారు, ఆ 260 పేజీల్లో కూడా మళ్ళీ ఒక 40-50 పేజీలను దాచేశారని కూడా చెబుతూ ఉన్నారు. పెద్ద ఒక మేల్ మాఫియానే నడుస్తోంది కేరళలో. పెద్ద పెద్ద స్టార్లుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు చెప్పినట్టుగా డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, వాళ్ళు చెప్పినటువంటి ఆర్టిస్టులనే, చెప్పినటువంటి వాళ్ళనే సినిమాలోకి తీసుకోవాలి, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, హీరోయిన్స్ని వేధిస్తూ ఉన్నారనేటువంటి ఆరోపణలు చాలా తీవ్రంగా వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు ఈ కాస్టింగ్ కౌచ్ అనేటువంటి ఒక దుష్ట సంస్కృతి ఎప్పుడు మొదలైంది ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఎలా మొదలైంది? ఎందుకు కొంతమంది భరిస్తున్నారు, ఎందుకు కొంతమంది ఓపెన్ అవుతున్నారు? పరిష్కారం ఏంటి? లెట్స్ డిస్కస్. నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు టాలీవుడ్ డైరెక్టర్ ప్రేమరాజ్ గారు జాయిన్ అవుతున్నారు. ప్రేమరాజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇది వెరీ అన్ఫార్చునేట్ యాక్చువల్గా ఇది ఈ కాస్టింగ్ కౌచ్ అనేటువంటిది. ఎందుకంటే కోట్లాది మందికి వినోదాన్ని పంచేటువంటి ఈ ఇండస్ట్రీ ఎంతోమందికి జీవనోపాధి కూడా కల్పిస్తుంది, మీకు కూడా తెలుసు. ఫస్ట్ ఈ కేరళలో ఈ హేమ కమిటీ రిపోర్టు మీద మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా ఆహ్వానించదగ్గదే. అంటే లేటుగానైనా సరే అలా అక్కడ ఒక మంచి స్టెప్ పడిందనే చెప్పుకోవచ్చు. అయితే అది ఒక కేరళకో, లేదంటే ఒక ఈ తెలుగు రాష్ట్రాలకో, లేదంటే వేరే ఒక భాషకో సంబంధించిన సమస్య కాదు ఇది. వాస్తవంగా చెప్పాలంటే నేషనల్ వైడ్ గా అన్ని రాష్ట్రాలలో, అన్ని భాషల సినిమా రంగాల్లో, సినిమా పరిశ్రమల్లో ఉన్నదే అది. కాకపోతే అక్కడ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కూడా 2018లో శ్రీరెడ్డి గారు అక్కడ నిరసన ప్రకటించినప్పుడు చాంబర్ దగ్గర, అప్పటి నుంచి కొంచెం ఇక్కడ ఎక్కువ చర్చ జరగటం అనేది స్టార్ట్ అయింది ఇక్కడ కూడా. హలో, చెప్పండి ప్రేమరాజ్ గారు, వినబడతాం. అప్పటి నుంచి ఇక్కడ చర్చ జరిగింది. దాన్ని ఏదో 4 రోజులు మీడియాలో హడావుడి జరిగింది. కానీ తర్వాత మాత్రం ఇది సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది స్పందించిన, ఇక్కడ బయట సామాజిక కార్యకర్తలు సజయ్ గారు లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ట్రాన్స్జెండర్స్ ముఖ్యంగా వాళ్ళే దీన్ని ఇనిషియేట్ తీసుకున్నారు. తీసుకొని 2018లోనే వాళ్ళు దాన్ని ఇక్కడ సెమినార్లు, చర్చా గోష్ఠులు పెట్టి ప్రెస్ క్లబ్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. కోర్టుకు కూడా వెళ్ళారు. ట్రాన్స్జెండర్ సంఘాల సమైక్య వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ట్రాన్స్జెండర్స్ ఎందుకు వెళ్ళారు? ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా ఒక భాగం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. తెలుగులో వేరే మనకు మాది తమిళ్, మలయాళం సంగతి తెలియదు, కానీ ఇక్కడైతే పెద్ద సంఖ్యలో వాళ్ళు సినిమా రంగంలో ఉన్నారు. చాలా మంది రాణిస్తున్నారు. చాలా మంది ఎక్కువగా మహిళా ట్రాన్స్జెండర్లు యాక్ట్ చేస్తున్నారు చాలా మంది. అయితే వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ముఖ్యంగా వాళ్ళు ముందుకు వచ్చి కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా ఒక
సూచనతోటి హై లెవెల్ కమిటీ అనేది ఇక్కడ కూడా ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత దాదాపు మధ్యలో కోవిడ్ రావటం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ దాదాపు 4 years అనుకుంటా ఒక కమిటీ వేశారు. మళ్ళీ దాని తర్వాత సబ్ కమిటీ వేశారు. కమిటీ ఎవరు వేశారంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హైకోర్టు సూచనతో కమిటీ వేశారండి. తర్వాత కమిటీ వేశారు. దానికి ఒక సబ్ కమిటీ, దానికి యాడింగ్ ఒక సబ్ కమిటీ, అది సంఘాల నుంచి, ఒక ప్రజా సంఘాల నుంచి, మహిళా సంఘాల నుంచి ఒక సబ్ కమిటీ కూడా వేశారు. దాదాపు ఒక 4 ఏళ్ల కసరత్తు తర్వాత వాళ్ళ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మరి దాని మీద ఆ తర్వాత కార్యాచరణ లేదు. అది మరి దాన్ని కనీసం బయట పెట్టడం కూడా జరగాలి. అక్కడన్నా కొన్ని పాయింట్లు దాచి కొన్నైనా బయట పెట్టారు అక్కడ కేరళలో. కానీ ఇక్కడ అసలు కమిటీ రిపోర్టే బయటికి రాలేదు. బయటికి రాకుండా దాంట్లో ఏముంది, దాని మీద చర్యలు ఏం తీసుకున్నారు అనేది ఇప్పటిదాకా మనకి ఇక్కడ ఎవరు దాన్ని పట్టించుకోలేదండి. అట్లా వదిలేశారు. అది ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. దాని మీద ఫర్దర్ యాక్షన్ కూడా ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది. కరెక్ట్. సో కమిటీ గతంలో వేయడం జరిగింది, కమిటీ రిపోర్ట్ కూడా వచ్చిందండి. అయినా కూడా దాని మీద ఎలాంటి యాక్షన్ ఇంతవరకు తీసుకోలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు అప్పుడు మహిళా ట్రాన్స్జెండర్లు వాళ్ళు ముందుపడి చేయటం వల్ల ఆ మాత్రం జరిగింది. అంటే తర్వాత చేయాల్సింది ఇండస్ట్రీ అండి. ఇండస్ట్రీ పెద్దలు కానీ, ఫిలిం ఛాంబర్ కానీ, లేదంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, ఇతర సంఘాలు కానీ పూనుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు పూనుకోవాలి. వాళ్ళు జనరల్ గా వాళ్ళేం పెద్ద గొంతెమ్మ కోరికలు కూడా వాళ్ళేం కోరలేదండి. ఎందుకంటే పనిచేసే చోట మహిళలకి ముఖ్యంగా వాళ్ళకు దక్కాల్సిన గౌరవం దక్కాలి, వాళ్ళకు కనీస సౌకర్యాలు అరేంజ్ చేయాలి. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కూడా సరైన అది ప్లేస్ ఉండదు, కనీసం అది ఉండదు. మినిమం మహిళల పట్ల మనం కనీసం చూపించాల్సిన గౌరవం అది. ఒక మహిళా ఆర్టిస్టులు వచ్చినప్పుడు కనీసం వాళ్ళు ఎట్లాంటి గోడ చాటుకెళ్ళి కూడా మార్చుకునే సందర్భాలు కూడా చాలా చోట్ల వస్తాయి. అక్కడ ఇంకా అది కాకుండా ఇప్పుడు వేషాల కోసం మెయిన్ గా కాస్టింగ్ కౌచ్ అంటే మెయిన్ గా అంటే ఎక్కువ చిన్న వాళ్ళకి ఎక్కువ ఎదురవుతా ఉంటాయి. చిన్న ఆర్టిస్టులకి, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, చిన్న ఆర్టిస్టులు కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ ఎక్కువ ఎదురవుతా ఉంటదండి. అది ఎట్లా మేనేజర్ల రూపంలో కావచ్చు, లేదంటే ఇప్పుడు వీళ్ళని సెలెక్ట్ చేసే వాళ్ళ రూపంలో కావచ్చు, ఎదురవుతూ ఉంటది. అది వాస్తవం. అది మనం దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అది జరుగుతూనే ఉంటుంది. ఇండస్ట్రీలో ఉంది అది కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. కానీ ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కో రకంగా ఉంటాయి. ఎవరి స్థాయిలో బట్టి వాళ్ళకు 100% ఉంది. దాన్ని సరే లక్కీగా వాళ్ళు పూనుకోవడంతో కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు నుంచి వచ్చి రిపోర్ట్ వచ్చినా కూడా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోవడం దురదృష్టకరం. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందండి. ఓకే. అయితే ఇప్పుడు కోర్టు చెప్పిన దాన్ని బట్టి, ఈ రిపోర్ట్ చెప్పిన దాన్ని బట్టి పర్టికులర్గా కేరళలో పెద్ద పెద్ద మేల్ మాఫియా నడుస్తుందని కామెంట్ చేసింది. పేర్లు ఏమీ బయట పెట్టలేదు కానీ అంటే వాళ్ళు చెప్పిన ఆర్టిస్టులనే సినిమాల్లోకి తీసుకోవాలి, వాళ్ళు చెప్పిన కండిషన్స్కి, టర్మ్స్కి ఓకే అంటేనే సినిమాల్లోకి తీసుకోవాలి అనేటువంటి పరిస్థితి కేరళలో నిజంగా అంత దయనీయంగా, అంత ఘోరంగా ఉందంటారా పరిస్థితి? అంటే అక్కడ ఒక సంఘటనతో ఒక ప్రముఖ హీరోయిన్ ని అది తీసుకెళ్లి కారులో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడటంతో అక్కడ ఏ లెవెల్లో ఉన్నది అనేది వెలుగులోకి వచ్చిందండి ముఖ్యంగా. అయితే ఆ స్థాయిలో ఇక్కడ కానీ ఇటు పక్కన కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, బాలీవుడ్ అయినా ఎక్కడ ఆ స్థాయిలో జరగకపోయినా కానీ అంతటా ఉందండి ఆ విషయం. దాని ద్వారా అక్కడ వెలుగులోకి వచ్చింది. అక్కడ అదొక మాఫియా అని అనలేం కానీ అది అంతర్లీనంగా అది సాగిపోతా ఉంటది. అది పర్టికులర్ గా ఒక మాఫియాని పెట్టుకొని ఎవరు చేయరు కానండి. అది నీకు ఒక కేరళ అనే కాదండి, ఎక్కడైనా అది ఏంటంటే ఒక సర్వసాధారణం అనుకోవడం దురదృష్టకరం. కాకపోతే అది అంతటా ఉన్నదేనండి. మాఫియా లాగా అంటే ఒక గ్రూపిజం తోటి ఒక గ్రూప్ అయి వీళ్ళు అట్లా ఎవరు చేయరండి. అది అబద్ధం. ఒక గ్రూప్ అయి ఒక మాఫియా లాగా నడుపుతున్నారని మనం అనలేం కానండి. అది చేసే వాళ్ళు అడుగడుగునే ఉంటారు ఇండస్ట్రీలో. అది చాలా రూపాల్లో ఉంటది. అది మన ఒకరు పర్టికులర్ గా మాఫియా అంటే ఏదో మర్డర్లు చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇదేని కాదు. ఇది కూడా ఒక విధమైనటువంటి నేరమే కదా. ఇట్ ఇస్ ఆల్సో క్రైమ్. మీరు కమిట్మెంట్ ఇవ్వండి, లేకపోతే మీకు అవకాశాలు రానివ్వము. అలాగా అసలు అక్కడ ఓపెన్గా చెప్పినటువంటి వాళ్ళు 3-4 కెరీర్ కూడా ఎండ్ అయిపోయింది. ఓపెన్గా ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ కేరళలో వాళ్ళ కెరీర్ ఇంకా ఫుల్ స్టాప్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తుంటాను.
అంటే నేను మాఫియా దాంతో పోల్చొద్దని ఎందుకన్నానంటే, మాఫియా అంటే అదొక వ్యవస్థీకృతంగా ఒక వ్యవస్థ లాగా వాళ్ళు, లేదంటే హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేయడానికి ఒక ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్స్, ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ కంపెనీలు ఇండివిజువల్ గా ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఇండివిజువల్ గా ఉంటారు, ఎవరి ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసుకుంటా ఉంటారు. వాళ్ళు చేసే ప్రాజెక్టుల్లో జరుగుతూ ఉంటాయి, కాకపోతే వాళ్ళు చేసే క్రమంలో జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఒక సినిమా తీసుకుంటా ఉంటారు, ఆ క్రమంలో ఇవి జరిగే విషయాలు. కాకపోతే అది చెయ్యటానికి అని ఎవరు ఇక్కడ ఉండరు. ఎందుకంటే పెద్ద కంపెనీలు కావచ్చు, చిన్న కంపెనీలు అయినా సరే వాళ్ళు సినిమాలు తీసే క్రమంలో జరుగుతూ ఉంటాయి తప్పితే ఇదే ఎజెండాగా పెట్టుకొని ఎవరు చేయరు అంటున్నాను నేను. కరెక్ట్, మీరు అన్నట్టుగా కలిసికట్టుగా కాకుండా కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు జనరల్గా ఒక కమిటీ వేసినప్పుడు 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు సహజంగా. అలాంటిది ఎక్కడ 2017 దగ్గర 7 సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందంటారు? అంటే ఏదన్నా అసలు అక్కడ ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉందా? ప్రభుత్వం కూడా అక్కడ పెద్ద పెద్ద స్టార్స్కి సపోర్ట్ చేస్తుందని అనుకోవాలా? ఎందుకంటే 7 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మీదట ఇప్పుడు ఆ రిపోర్ట్ని బహిర్గతం చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు అవసరం అంటారా? 7 సంవత్సరాలు అవసరం అంటారా ఒక కమిటీ అధ్యయనం చేయడానికి? ఒక 5-6 నెలల సమయం సరిపోదంటారా? అంటే అసలు వేసే ముందే మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల జాగ్ సభ్యులు 9 మంది ఉమ్మడిగా ఇక్కడ హైకోర్టులో ఒక పిటిషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అప్పుడు వేసినప్పుడు ఓ సంవత్సరం పోరాటం తర్వాత FDC ఆధ్వర్యంలో వివిధ శాఖల కమిషనర్ల నేతృత్వంలో కొంతమంది పౌర ప్రతినిధులు వాళ్ళతో కలిసి ఒక హై లెవెల్ కమిటీ వేశారండి. అది వేయడానికే పెద్ద పోరాటం చేశారు ఇక్కడ. అయితే వేయడానికే పెద్ద పోరాటం చేశారు. అంటే అక్కడ కూడా అండి సేమ్ సిచ్యువేషన్ తేడా ఏముండదండి. నీకు కేరళ అయినా, తెలంగాణ అయినా, ఈ తెలుగు రాష్ట్రాలైనా సిచ్యువేషన్ లో పెద్ద తేడా ఏముండదు. ఇండస్ట్రీ ఎక్కడైనా పరిస్థితులు మాత్రం అవే ఉంటాయి. ఎక్కడ ఏముంటుంది, అక్కడ మహిళా ఆర్టిస్టులు ఎక్కడైనా ఉంటారు. వాళ్ళ అవకాశాల కోసం అక్కడ వస్తారు, ఇక్కడ వస్తారు. ఎక్కడంటే వీళ్ళు అడ్డుకోవటం అనేది ఏముండకపోవటం, అడ్డుకోవటం అని అనను కానీ పట్టించుకోకపోవటం అండి, పట్టింపు లేకపోవడం, దాన్ని నిర్లక్ష్యం చేయటం. ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు సినిమా తీస్తారు, దాంట్లో ఎక్కడో చోట అది జరగకపోవు. అందుకని చెప్పేసి ప్రతి కంపెనీలో లేదంటే ప్రతి ప్రొడక్షన్ కంపెనీలో జరుగుతూ ఉంటది కనుక ప్రతి ఒక్కరు అంటే మనం ఎవరు జవాబుదారీ తీసుకోవడానికి ముందుకు రారండి ఇక్కడ. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయం, ఈ కల్చరు ఎప్పటి నుంచి మొదలైందంటారు? 70s 80sలో కూడా ఉండేదా, లేకపోతే తర్వాత ఈ ఒక 10-15 సంవత్సరాల కిందట మొదలైందా? ఎప్పటి నుంచి మొదలైంది అసలు ఈ కల్చరు ఇండస్ట్రీలో? దాదాపుగా సినిమా అనేది ఒక క్రేజ్గా లేదంటే చాలా పాపులర్ మీడియాగా జనాన్ని ఆకట్టుకునే రంగంగా ఎప్పుడైతే గుర్తించారో అప్పటి నుంచి జరుగుతుందండి. ఇప్పుడు మనం కొంతమంది పాత ఆర్టిస్టుల ఇంటర్వ్యూలు అప్పుడు వాళ్ళు చెప్పకపోవచ్చు కానీ తర్వాత కాలంలో చాలా మంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా కొంతమందిని అంటే ఇప్పుడు అనధికారికంగా బ్యాన్ చేసిన ప్రముఖ హీరోయిన్లు కూడా ఉన్నారండి. అప్పుడు మనకు చాలా మందికి తెలుసు, మన పేర్లు ఎందుకు కానీ అప్పుడు కూడా ప్రముఖ హీరోయిన్లను కూడా వాళ్ళని సినిమాల్లో పెట్టుకోవద్దని అంటే అంటే బాగా ప్రజాదరణ గల ఒక నటిని కూడా పెట్టుకోవద్దని అంటే ఆవిడ చిన్న చిన్న హీరోలతో చాలా కాలం సినిమాలు చేసిన పరిస్థితి కూడా మనం గతంలో కూడా చూసాం. అది కారణాలు ఏవైనా సరే ఉమ్మడిగా బహిష్కరించారు. అప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ పెద్ద హీరోల పక్కన వచ్చిన సందర్భాలు ఎప్పుడో దాదాపు 40 ఏళ్ల కిందనే మనం చూసామండి. కాబట్టి అప్పుడు ఉంది, ఇప్పుడు లేదని అనటానికి లేదు. అప్పుడు కొంచెం తక్కువ ఉండొచ్చు, ఇప్పుడు అవకాశాలు పెరిగినాయి. దీంట్లో డబ్బు ట్రాన్సాక్షన్ పెరిగింది, పేరు, నేము, ఫేము పెరిగింది. కాబట్టి ఇప్పుడు కొంచెం అంటే ఇంకా సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ఎక్కువ రావటం వల్ల కూడా ఇంకా కాంపిటీషన్ పెరగటం వల్ల ఏమవుతుందంటే ఇది 9 ఉండే దగ్గర 10 మంది అయ్యారు. 10 మంది గ్లామర్ పెరిగింది. అవును, అయితే వచ్చే వాళ్ళు పెరిగారు. ఒక క్యారెక్టర్ కి 9 వచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు 10 మంది వస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక రకమైన పోటీ అవుతాం. ఎందుకంటే వాళ్ళు ఇది తీసుకునే వాళ్ళకి ఛాయిస్ పెరిగింది. 10 మందిలో తీసుకునే వాళ్ళకి ఛాయిస్ పెరిగింది. అప్పుడు ఏమవుతుందంటే ఈ 10 మందిలో దాదాపుగా ఒక 5-6 మేము దేనికైనా మేము సిద్ధం అనే వాళ్ళు ఒక 4-5 ఉండొచ్చండి. లేదా మిగతా వాళ్ళు రిజెక్ట్ మాకు ఒప్పుకోకపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇచ్చే వాళ్ళకి ఛాయిస్ దొరుకుతుంది. ఇప్పుడు మాకు దీనికి ఒప్పుకోని వాళ్ళకి మేము ఎందుకు ఇవ్వాలి, ఒప్పుకునే వాళ్ళకి ఇద్దాం
అనే దగ్గర దాన్ని వీళ్ళు అవకాశంగా అంటే తీసుకున్నారు. ఎలా అయిపోయిందంటే ఇట్స్ గివ్ అండ్ టేక్, ఏదో ఒక బిజినెస్ డీల్ లాగా, ఇది మీకు ఆపర్చునిటీ ఇస్తే మాకేంటి, అంతే కదా. ఓపెన్గా ఆల్మోస్ట్ చాలామంది అడుగుతారు అనేటువంటి, చాలామంది ఈవెన్ పెద్ద పెద్ద హీరోయిన్స్ కాదు కానీ మన దగ్గర అంటే ఈ చిన్న చిన్న హీరోయిన్స్, తర్వాత కొంతమంది పాత హీరోయిన్స్, సీనియర్ ఆర్టిస్టుల మధ్య కొన్ని ఇంటర్వ్యూస్లో అంటే ఎప్పుడెప్పుడో జరిగిపోయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్తూ ఉన్నారు. ఓపెన్గానే జరుగుతుందండి చాలా సందర్భాలు అని చెప్తూ ఉంటారు. గివ్ అండ్ టేక్ లాగా. అంటే ఇప్పుడు మన కేరళలో జరిగింది అది అది చాలా బలవంతంగా, అది చాలా క్రూయల్ గా, చాలా దాదాపు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కారులో కొన్ని గంటల పాటు తిప్పి అది ఓ రకంగా చాలా ఘోరంగా చేశారండి. అయితే అన్ని సంఘటనలు అట్లా ఉండవు. ఇప్పుడు వీళ్ళు ఆర్టిస్టులు వచ్చినప్పుడు మీకు పలానా క్యారెక్టర్ కోసం ఒక ఆడిషన్ జరిగినప్పుడు వచ్చిన 10 మందో 20 మందో దాంట్లో వాళ్ళకి ఇచ్చేదో ఒకరికే ఇస్తారు అవకాశం. అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఒక అవకాశంగా ఉంటది. ఇప్పుడు ఈ పాత్ర ఈ 10 మందిలో నీకు ఇవ్వాలంటే నువ్వు మాకు ఏదో ఇవ్వాలి, మాకేదో ఫేవర్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు అడగడం జరుగుతుంది. అది జరిగినప్పుడు ఆ 10 మందిలో దాదాపు ఇష్టం లేని వాళ్ళు సింపుల్ గా వాళ్ళు పాపం వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే ఒక అభద్రతతోటే ఉంటారు వచ్చిన వాళ్ళు. ఎవరు అట్లా అడిగిన వాళ్ళని ఎదురెళ్ళి గొడవలు పెట్టుకోవటం అది జరగదు ఎప్పుడు. ఓకే అండి, సారీ అండి, లేదంటే మళ్ళీ కలుస్తామని స్మూత్ గా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారండి వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు. ఇంకా దాంట్లో కొంచెం డైలమాలుగా ఉండే వాళ్ళే వీళ్ళకి దొరుకుతారు. వాళ్ళని వీళ్ళు అవకాశంగా తీసుకొని దాంట్లో కొంతమంది ఒక నలుగురు సపోజ్ మనకు ఆ క్యారెక్టర్ కు 4 ఓకే అని అనుకున్నారంటే ఆ 4 ఎవరో ఒకరిని వీళ్ళు పిక్ చేస్తారు. ఇంకోసారి ఏమవుతుందంటే అండి, ఆ 4 కూడా నీకే ఇస్తామని వాడుకున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఆ ఒక క్యారెక్టర్ కి ఆ 4 సపోజ్ 4 విల్లింగ్ గా ఉన్నారని అనుకుందామండి. అప్పుడు ఏమవుతుందంటే 4 కూడా యూజ్ చేసుకొని ఒకరికే ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ 3 కూడా వాళ్ళు పాపం దానికోసం వాళ్ళు లొంగిపోయి ముందుకు వచ్చినా కూడా ఆ 4కే అవకాశం దక్కదు. ఇది చాలా ఇంకా అసలు దీన్ని ఏమన్నా ఒక్కోసారి ఇంకా చెప్పాలనంటే ఆ 4 కూడా ఇవ్వరు, ఇంకెవరో కొత్త వాళ్ళు వస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.